అభిషేకించుట లేదా అభిషేకము. అభిషేకించడం వలన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు క్లుప్త వాక్యాన్ని మాట్లాడుకుని ముగించుకుందాం. ఎందుకంటే 3 గంటల నుండి పిల్లలంతా మరి రెడీ అయ్యి వస్తారు. పనులు కూడా ఉన్నాయి కనుక కొంచెం నేను కూడా వెళ్ళి స్టేజీ అది ఇది అన్ని చూసుకోవాలి. చాలా క్లుప్త సందేశం విందాము. అభిషేకము, అనాయింటింగ్. ఈ అభిషేకించడం వలన దేవాది దేవుడు అభిషేకించడం వలన ఈ నూతన సంవత్సరంలో మనం గ్రహించవలసింది కొన్ని ప్రత్యేకతలను గమనించాలి. నీవైనా నేనైనా మనం ఎవరమైనా ఒక అభిషేకించిన వ్యక్తి లోకానికి లేదా దేవాది దేవుని యొక్క మహిమ కొరకు తను ఎలా జీవించాలి అనేవి కొన్ని వాస్తవానికి ప్రత్యేకమైనటువంటి విషయాలు గమనించాలి. ఈరోజు దేవాది దేవుడు ఉదయకాలంలో ఈరోజు ప్రత్యేకంగా నూతన సంవత్సరం యొక్క వర్తమానం ఏం తెలియచేయాలి, ఏం మాట్లాడాలి ప్రభా, నేనేమి కూడా సిద్ధపడలేదే అని నేను దేవుని సన్నిధిలో నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అభిషేకం యొక్క ప్రత్యేకతల గురించి దేవాది దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడటము అందించడం జరిగింది. ఈరోజు క్లుప్త వాక్యము 1 గంటగా వస్తున్నది. 2 గంటల లోపే ముగించుకుందాం. అందరికీ ఈ నూతన సంవత్సరం కనుక ఈ మొదటి దినం అందరికీ ప్రార్థన చేసి పంపిస్తాను. సరే, మంచిది. అభిషేకము, అనాయింటింగ్. దేవుని బిడ్డలారా, ఎవరి అనుభవాలు వారికి ఉంటాయి అంత కాదు ఇది. ఇప్పుడు ఏదైనా ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు అలాగే దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, నీవు దేవుని దృష్టికి మహిమకరంగాను, రెండవది లోకానికి నీలో ఉన్న దేవాది దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియచేయాలి. దేవుడు నన్ను అభిషేకించాడు అనడం కాదు. వినండి, దేవుడు నన్ను అభిషేకించాడు అనే దానికంటే దేవుని బిడ్డలారా, ఆ అభిషేకము నేను ఎలా నడిపిస్తుందో నువ్వు గ్రహించాలి. అది ఈ నూతన సంవత్సరం నీవు నేను ఆలోచించుకుందాం. నేను డిఫరెన్స్ వాక్యం చదివించే ముందు నా యొక్క స్వ అనుభవం ఒక మాట చెప్తాను. చాలా చెప్పినట్టున్నాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను దేవుని సేవకు పిలువబడినప్పుడు నేను ఏకాంతముగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆకాశము తెరవబడింది. మహిమగల దేవుడు మహిమ వస్త్రములతో ప్రకాశమైనటువంటి రీతిలో ఒక అచ్చ ఒలివ నూనెను తీసుకుని నన్ను అభిషేకించు మెనీ టైమ్స్ చాలా రకరకమైనటువంటి భాషలతో నన్ను అభిషేకించడం జరిగింది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ అభిషేకము నీ మీద నా మీద ప్రభువు ఆయన సన్నిధికి పిలిచినంత వరకు కూడాను అది నిలిచి ఉండాలి. ఇటు అభిషేకము నీ పట్ల నిన్ను అభిషేకించిన దేవాది దేవుడు అది అభిషేకం అలాగనే నిలిచి ఉండటం చాలా ధన్యకరమని గ్రహించాలి. కనుక ఈ అభిషేకాన్ని గురించి భక్తుడు ఒక మాట అంటాడు. అదేమిటో చదువుదాం.
గ్రంథము 89వ అధ్యాయము కీర్తన గ్రంథము 89 ఏతాము రచించిన దైవ ధ్యానము. ఆయన రాస్తూ దావీదుని గురించి ఏమి మాట్లాడి ఉన్నాడో చూద్దాం. చదువుదాము 20వ వచనం. 20 త్వరగా నా సేవకునైన దావీదును అంతే, దావీదును ఏర్పాటు చేసుకున్నాను, పిలుచుకున్నాను, ఎంచుకున్నాను, ప్రేమించాను, మరి ఆత్మతో వశపరుచుకున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు. వినాలి ఇక్కడ, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ తైలంలో నేను అభిషేకించుకొని ఉన్నాను. దేవుని స్తోత్రములు. ఈ అభిషేకము ఎంత శ్రేష్టమైనది అంటే, ఎంత విలువైంది అంటే, ఇది ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ వ్యక్తి జీవితంలో అది నిలుస్తుందండి. అంతే. కనుక ఈ రోజు నూతన సంవత్సరంలోకి వచ్చాం. మనకు ఆ అభిషేకము ఆయన పిలిచినంత వరకు కూడాను ఇది మన మీద నిలిచి ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఇది పోగొట్టుకున్నట్లయితే వాళ్ళ పొందుకోవటం సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎవరిలో ఉంది అంటే అది నీలోనే ఉంది. దాన్ని సరి చేసుకోవటం అయినా, దాన్ని పట్టుకోవటం అయినా, దాన్ని నువ్వు అన్ని విషయంలో దేవుని కృపను కలిగి ఉండటంలోనైనా అది నీ వంతే కానీ ఇది ఎవరూ కూడా దీనికి బాధ్యులు కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఇదే మాట కీర్తన గ్రంథంలో సొలొమోను ఏమంటున్నాడో చూద్దాం. 45వ అధ్యాయం 40వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 7వ వచనం కొంచెం చెప్పడానికి తర్వాత 47 చాలు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ తైలము, ఆనంద తైలము, లేదా మరొక చోట నేను క్రొత్త తైలముతో అంటబడుతున్నాను కూడా అంటాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరంలో నువ్వు క్రొత్త తైలము అనగా ఆనంద తైలము అనగా ఇది పరిశుద్ధ తైలముతో నువ్వు అభిషేకించమటం అనేది విశేషకాలము. అంతేకాదు సుమా, దాన్ని నిలుపుకోవటం చాలా విశేషకరమైన సంగతి. కనుక చివరి నామంలో ఉన్నాము. దీని ప్రత్యేకతలు సింపుల్గా చూద్దాం. కదులుతుంది మరి డిస్టర్బ్. దీని ప్రత్యేకతలు కొంచెం గమనించాలి. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వ్యక్తి కొన్ని ప్రత్యేకతలను త్వరగా చెప్తాను. ఒకటి, ఆ వ్యక్తి దేవుని యొక్క కృపకు ఎప్పుడూ లోకానికైనా మొదిగై ఉండడం. దేవునికి స్తోత్రం. అందుకే చూద్దాం మత్తయి సువార్త. మత్తయి సువార్త దేవుని బిడ్డ త్వరగా చేయండి. మత్తయి సువార్త అదే దీపం వెలిగించి కాదు, అదే మాట్లాడుతుంది చూడండి. కొండ మీద మొదలై ఉన్నది ఆ మాట చూడాలి. 5:14 చదవండి. అంతే. దేవుని బిడ్డలారా, మరుగై ఉండదు అని రాయబడి ఉంది. వినాలి ఇక్కడ. ఇది ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా. కొండంతా ఎట్లా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. నువ్వు చేయబెడతా నీకు అన్నదు. అందేది కొండ కాదు, పర్వతం కాదు. అది ఉవ్వెత్తున ఉన్నటువంటిది. కనుక దేవుని బిడ్డలారా, దాని మీద ఉన్నదంటే పట్టణము నేను మెడ నొప్పి వస్తుందేమో ఇలా చూడటానికి. కానీ అది సర్వలోకానికి ఆ పట్టణం కనిపిస్తుంది.
ఎలా కనిపించిందో అభిషేకించబడిన నీవు ఎప్పుడు కూడా మరుగై ఉండవు. దేవుడి స్తోత్రం. అది ఎలా బాధగా కనిపించిందో నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క కొన్ని ఆత్మ ఫలములు కావచ్చు, లేదంటే నీలో ఉన్నటువంటి దైవికమైనటువంటి గుణలక్షణాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటాయి. మరుగై ఉండదు. సువార్తలలో రహస్య క్రైస్తవులు ఉన్నారు, సీక్రెట్ డిసైపుల్స్, రహస్య శిష్యులు ఉన్నారు. వారు శాస్త్రులకు, పరిసయ్యులకు, పెద్దలకు భయపడినటువంటి వారు. వారిలో ఒకరు అరిమతయి యోసేపు, రెండవ వారు నికోదేము. వినండమ్మా, నికోదేము. దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఇష్టం, ప్రేమ, వాక్యమందలి ఆసక్తి, దేవుడి రాజ్యం తప్పన పోరాటం. దేవుని బిడ్డలారా, ఆయనతో ఉండాలి, ఆయనతో సాగాలి, ఆయనతో నడవాలి. దుష్ట చెట్టపట్టాలు వేసుకున్న దేవుడు చేపట్టు నడవాలని బలమైన కోరిక. అన్ని విషయంలో దేవుడు కృప పొందాలని తాపత్రయం. ఎన్ని ఉన్నా వినాలి, ఎన్ని ఉన్నా వారి జీవితంలో మరుగై ఉన్నాయి. చూసారండి, మరుగై ఉన్నాయి. దేవుణ్ణి కలిగిన వారు దీన్ని కూర్చోబెట్టాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చివరిదినములో ఒక విశ్వాస యొక్క జీవితము, వాక్య అనుభవమైన జీవితము, ప్రార్థన అనుభవమైన జీవితము, దేవుడిని పిలుచుకుని ఏర్పాటు చేసిన జీవితము, దీన్ని ప్రత్యేకించుకుని అన్ని విషయంలో అందరికీ కూడా బహుమాటముగా తేటగా కనిపించాల్సిన నీవు ఈరోజు మరుగై ఉంటున్నావంటే అది దేవుడిని నచ్చలేదు. నిన్ను అభిషేకించుకున్నది ఎందుకో తెలుసా? బహిరంగ పరచబడటానికి. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఆత్మ ఏమైనదో, దేవుడు ఏమైనదో నువ్వు బహిరంగ పరచవలసిందంటే సమయం అండి. ఈ అభిషేకము నిన్ను మరుగు చేయదు. నికోదేము అలాగే అయ్యాడు. అర్ధరాత్రి పూట ఇప్పుడు వారిని కలుసుకున్నాడు. చాలా సంభాషణ మీకు తెలుసు. అరిమతయి యోసేపు ప్రభువుని కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమ అంటే ప్రభుతో చావటానికే సిద్ధమైనటువంటి తీరులో ఉన్నాడు. సిలువను మోసుకుంటూ వస్తున్నప్పుడు ప్రభు యొక్క సిలువకు సహాయం చేసినప్పుడు కూడా మోసాడు. అంతవరకే కాదు, ప్రభు చనిపోతే ఆ దేహం నా రూమని అడిగాడు. దేవుని బిడ్డ అంటే గతంలో తను మరుగైనటువంటి జీవితము చూడండి ఎంత దరిగి తీసిందో. కనుక ఆలోచించండి, ఇలాగా మన ఆత్మీయ జీవితంలో దేవుని దృష్టికి బహార్థంగా కనిపించాలి, బహార్థంగా కనిపించాలి. దేవుని కృప నిన్ను అలాగా నిలబెట్టింది. ఈ అభిషేకము మరుగై ఉండదు. కొండ మీద ఉన్న పట్టణము అస్సలు లేదు. నువ్వెంతసేపు చూసినా నీ మెడ నర్మలు నిప్పిస్తుందేమో కానీ అది మాత్రం అలాగే ఉంటుంది. ఎలాగా చెప్పండి అమ్మా? కనిపిస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. వారిలో ఒక ఉన్నటువంటి అభిషేకము ఎలాంటిదంటే అంత విలువైనది, శ్రేష్టకరమైనది. అవునండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మన జీవితంలో ఇలాగ మరుగై ఉంటే మనం మన జీవితంలో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మేము దేవుడికి మరుగై ఉంటే
ఆ రోజు కూడా నువ్వు దేవుడే నీకు మరుగై ఉంటే, నువ్వు మరుగైనందుకు ఆయన నీకు మరుగై ఉంటే, అక్రమం చేయవాళ్ళని మీరెవరో అస్సలు ఎదుగునంట. ఎదుగుననే తీరికి నువ్వు వస్తే ఎంత ప్రమాదం ఆలోచించు. ఎదుగును అన్నటువంటి పరిస్థితి మన చేతులు తెచ్చుకోవాలి. కనుక అభిషేకము మరుగై ఉందని ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ నూతన సంవత్సరం నీ జీవితం ఎలా ఉన్నది? 4 గోడల మధ్య ప్రార్థన అవసరమే. ప్రార్థన రకాలు చాలా తెలుసు మీకు, అనేక మాటలు చెప్పుకున్నాం. పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన జీవితం, అది 4 గోడల మధ్య ఉంటుంది. మంచిదే. సామూహిక ప్రార్థన, మాస్ ప్రేయర్, సంఘ సమూహం కదా. నీకంటే మేము 2:30 దాకా నువ్వే కాదు, నువ్వైతే 1 గంటగా పోయావు. మేము 2:30 దాకా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. కనుక మరుగై ఉండటం అనేది దేవుడు ఇష్టపడలేదు. ఇప్పుడు ప్రపంచం దొంగ బహిరంగంగా దేవుణ్ణి అక్కడ తను తానేమిటో తెలియచేసుకున్నాడు. ఈ శిక్ష నాకు సరిపోయినది, ఆయన నిరపరాధి, నిర్దోషి, ఈయన ఏ పాపము చేయలేదు అని తన జీవితాన్ని సిలువలోనూ బహిరంగపరుచుకున్నాడు. అందుకనే ఖచ్చితంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట మాట్లాడిన దేవుడు దేవునితో వెళ్ళిపోయాడు. మరుగై ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు కొండ మీద ఉన్న పట్టణము చెప్పండి అమ్మా, మరుగై ఉండనే అర్థం. మరుగై ఉండనే అర్థం. అవును, కొన్ని పనులు దేవుడికి ఆయాసకరమైనవి చేసి మరుగై ఉండాలి అని చూస్తూ ఉంటాం. వారిలో బయలు గ్రంథంలో ఎవరిది చెప్పడం లేదు, కానీ ఒకే ఒక ఆయన చెప్తున్నా. ఏమండి దేవుని బిడ్డలారా, ఎవరు చూడలేదు అనుకున్నాను, ఎవరు కనిపెట్టలేదు అనుకున్నాడేమో బాబు. గురువు గారి దగ్గర నుండి ఏదో పని నిమిత్తం వెళ్ళినట్లుగా నటించాడు. నటన ప్రమాదకరం. ప్రిటెన్షన్ ఈజ్ మోర్ డేంజర్. అవును, నువ్వు భక్తున్నాం అనుకోగానే నటించవద్దు. అవును, నీ విశ్వాస జీవితం దానం విడుచుకున్నావేమో కానీ నటించవద్దు. నీ ప్రార్థనలు కోల్పోతే పోగానే నటించవద్దు. దేవుళ్ళ సహవాసంలో సాగుతున్నాడని చెప్పుకుంటూ నటిస్తున్నావేమో. అంత కోల్పోయే సంగతి నీకు అర్థం కావట్లా, అర్థం కాదు. అభిషేకం ఎలా ఉంటుందంటే మరి వేయమనే అర్థం. మరి ఉండదు. అందుకే అంటాడు దావీదు, ఇది అభిషేకము. ఎంత గొప్ప మాట. ఈ అనుభవంలోకి నువ్వు రాగలిగితే నూతన సంవత్సరంలో ఈ అనుభవం నీ జీవితంలో వస్తే ఎంత ధన్యకరం అంటే ఎంత ధన్యకరము. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. కనుక చివరినాలు దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయనతో పాటు నువ్వు వెళ్ళాలని ఆశించినట్లయితే మరుగుగా ఉండవద్దు.
మరుగుగా ఉండే పరిస్థితి కూడా ఉన్నది. ఇది కూడా చెప్తున్నాను, బాగా వినండి. మరుగుగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏ అపాయమో, ఏ ప్రళయమో, ఏ ఉపద్రవములో, ఏమేమో పరిస్థితులు మనం తొలుగుతున్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అది తిరిగిపోయే వరకు మొదలైందో అది వేరు, అది వేరు. ఆలోచించండి ప్రియులారా. ఒకవేళ నువ్వు ఏదైనా సరే శత్రువుల చేతికి అప్పగించకుండా ఉండడానికి దేవాది దేవుడు పనిగట్టుకుని నేను మొరుగై కూడా ఉంచుతాడు. అది కూడా ఒక కారణమే. దేవునికి స్తోత్రం. అంతే, ఆలోచించండి. అందుకు నిదర్శనం బైబిల్ గ్రంథంలో ఎలీషాదే. ఈ మధ్యనే చెప్పినట్టున్నాను 2 రోజుల క్రితం, ఎప్పుడు మరి మొన్న ఆదివారం. సిరియా వాళ్ళకి ఎప్పుడు అపజయమే. సిరియా రాజు బెనహదదు ఎప్పుడు పతనం అయిపోతున్నారు. ఇజ్రాయేల్ పైచేయి కారణం ఏమిటి అని ఆలోచన చేశాడు. తన పని వాళ్ళని పిలిచినట్టున్నాడు. కారణం ఏమిటి? ఇజ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు. ఇజ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు. అట్లయితే ఆయన మనం తెచ్చుకుంటే మనకు విజయం వస్తుంది. ఇది తెచ్చుకుంటే వచ్చేది కాదు. గమనించండి, అది సొంత బోధకులను ఏర్పాటు చేసుకోవడం అని అర్థం. కానీ నువ్వు తెచ్చుకోవాలంటే తెచ్చుకున్నది కాదు అని ప్రయత్నం చేశాడు. ఈ దోతంలో ఉన్నాడు అప్పటికే ఎలీషా. ఈ సమాచారం విన్నాడు. ఏడు అంత తేలిగ్గా ఆ శ్రీరాజుకు అప్పగిస్తాడా? ఆహా. ఆయన చుట్టూ అగ్ని రథములు ఉంచాడండి. అగ్ని రథములు గురములు ఉంచాడు. ఎవరికి అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి. కొన్ని సందర్భంలో దేవుడు నీ యొక్క స్థితిని బట్టి, నీ మీద నిలిచి ఉన్నా, నీకున్న నువ్వు కలిగిన ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి అనేక పరిస్థితుల్లో నిన్నే ఆయనే కావాలని మరుగు చేస్తాడు. అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కొండ మీద ఉన్న పట్టణం ఎలా మరుగై ఉండలేదో నీ జీవితం పడిన బహాటముగా అతి అభిషేకము ఏమైనదో లోకాన్ని తెలియచేయాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. నోరు మెదపు, కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేస్తున్నట్టు ఉంటే, ధ్యానం చేస్తున్నాడు పర్వతం మీదకి వెళ్ళి బయలు ప్రవక్తలందరూ హేళన చేశారు. వాడు ధ్యానం చేస్తున్నాడని, అదని ఇదని. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క చిత్తము, దేవుని కృప, అభిషేకించబడిన నీవు, అభిషేకం పొందిన నీవు, అభిషేకం నీ పట్ల అలాగా బహిరంగపరచడానికి దేవుడు నిన్ను మరుగుగా ఉంచే పరిస్థితులు, కొన్ని పరిస్థితులు మాత్రమే ఉంటాయి. అంతే. కనుక చివరినాలు ఈ నూతన సంవత్సరం నువ్వు అభిషేకము దూరం కావద్దు, నువ్వు చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, దేవునికి అత్యంత ప్రియమైన వారిగా మనం జీవించడానికి ఇష్టపడ్డాం. ఉన్న కాలం కొద్దిగానే, ఎంతో కాలం లేదు. భయంకర పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏమి సంభవించాలో తెలియదు. ఇటు పరిస్థితుల్లోని అభిషేకం జాగ్రత్త పంచుకోమని దేవుని ఆత్మని చేస్తూ ఉంది. రెండవది, నీవు అభిషేకించబడిన వ్యక్తిగా, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అనిపించాలి లోకానికి. అంతే. నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. ఎక్కడ చూసినా వీరే, ఈమె, ఆయనే. పొట్టల్లో ఉంటాడు, గట్టుల్లో ఉంటాడు, చెత్తలో ఉంటాడు, చెదారంలో ఉంటాడు. ఏమండి, అన్నిటి ఎందుకు కూడా ఒక ప్రత్యేకం వ్యక్తిగా
అందరూ కలగం పొందలే. దేవుడు అట్లా ఇష్టపడలేదు. దేవుడు అలా ఇష్టపడలేదు. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడికి నేర్పిస్తాను. నువ్వు ఎవరి దగ్గర నిలబడాలో అక్కడ నిలబెట్టేస్తాను. నువ్వు ఎవరితో ఏ విధంగా సహవాసనము ఉండాలో అక్కడే సహవాసనములో నడిస్తాను. అంతేగాని మించితే అది ఒక ప్రత్యేకించబడిన జీవితం అన్నది. కనుక నీ మీద ఉన్న అభిషేకము నిన్ను ఎలా చేస్తుందంటే ఒక ప్రత్యేకించబడిన జీవితంలోకి తీసుకొస్తుంది. అంతేనండి. లోకమంతా నాదే అనుకుంటే ప్రమాదకరమే. అంతా నాదనుకున్నప్పుడు భ్రమే. ఆ అభిషేకం అలా చేయదు. ఈ అభిషేకం ఎలా ఉంటుంది అంటే ఒక ప్రత్యేకించబడిన జీవితంలో నడిపిస్తూ ఉంటుంది. అంతే. లోకంలో చక్కగా ఉన్నతమైనటువంటి కృపలో ఒక ప్రత్యేకంగా కనిపించాలి. అంతే. లోకానికి వేరేయాలి, వేరు కావాలి, పరిస్థితులకు వేరవ్వాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ స్థితిలో నిలబడాలో ఉండాలో దేవుడు బాగా తెలుసు. అందుకనే ఒక ప్రత్యేకించబడిన జీవితంలో జీవించాలని దేవుడు ఆయన బిడ్డలు అభిషేకించిన వాళ్ళని కోరుకుని, మీరు ఇంటికి వెళ్ళిన దాన్ని చదువుకుని అందరూ తెలిసిందే. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో 3 గుంపులు ఉంటాయి. అంటే 4 కూడా ఉన్నాయి అనుకోండి. అది 4వ దేవుడు నీతిమంతుడు, అది వేరే. 3 గుంపులు చూపించాడు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అనుకుంటే మొదట పాపుల్లాగా నిలబడవద్దు. అదేదో మాట్లాడుకుంటున్నారు, చూద్దాం కొంచెం. అసలు ఏంటో గ్రహించుదాం, విందామండి. అసలు ఏంటో, అసలు విషయం ఏంటో. నీకు అంత తాపత్రం ఏమిటి? అంత అవసరమా? ఏమండి? పాపులు మాటకున్నా నిలవద్దు, అపహాసకులు ఉన్న చోట అసలే ఉండొద్దు అన్నట్టు. వాళ్ళు జోకులు ఎత్తున్నారండి. కడుపు నమ్ముకోవచ్చు. నిజమండి. టైంపాస్. పనికి మన దౌర్భాగ్యమైన అపహాసకుల దగ్గర నువ్వు కూర్చోమని దేవుడు చెప్పలేదే. అభిషేకించబడిన వారు ఇలాగా ఉన్నారు. 3వది ఏంటి? దుస్తులు. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో దేవుడు ఒకసారి విందామండి. ఏమనుకుంటున్నారో నీకేమి పని అని నేను అంటున్నా. నేను అడుగుతున్నాను, నీకేమి అవసరం? ఈ ముగ్గురికి దూరమైన జీవితమే ప్రత్యేకించబడిన జీవితం. దేవుడికి స్తోత్రం. మూర్ఖులైన ఈ తరం వారికి ఉండాలి ఖచ్చితంగా. ఒక విశ్వాసి యొక్క జీవితము, ఒక అభిషేకించబడిన జీవితము, నిజంగా దేవుని ఆత్మ అభిషేకించబడిన జీవితంలో ఉన్న మాధుర్యం ఎంత అంత ఉండదు. అనుభవం నేను పొందేది కనుక నేను చెప్తున్నాను. అప్పట్లో అది అభిషేకం అని నాకు తెలియలేదు, కొత్త కనుక. దేవాది దేవుడు స్వయంగా ఆకాశము తెరవబడింది, ఆయన స్వయంగా వచ్చి అభిషేకిస్తే ఎంత సంతోషమో. వద్దున నా ఆత్మ సంతోషించింది, గొంతులు వేసినట్టు అనిపించిందండి. ఇప్పటికీ అనుభవం నా జీవితంలో తిరిగి పోలేదు, పోదు కూడా. అలాగే దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకించబడిన జీవితము అత్యున్నతంగా దేవుని నడిపిస్తుంటుంది. ఆ అభిషేకించబడిన జీవితం ప్రత్యేకంగా ఉండటం వలన నువ్వు లోకంలోనే బ్రతికి ఉండగానే నీ జీవితం ఒక శుభప్రదంగా, ఒక శుభతూతునిగా నేను లోకానికి దేవుడు ఉంచుతాడు. అంతే. ప్రత్యేకించబడటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అభిషేకానికి ఒక ప్రత్యేకత అదేనండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో, నూతన సంవత్సరంలో నీవు నేను మనందరం వచ్చి ఉన్నాం. ఆలోచించండి. ఈ అభిషేకం తొందరపడనివ్వదు. ఏమండి? అదరదు పెదరదు. ఒక చిన్న సంగతి ఉన్న బైబిల్ గ్రంథంలో, ఎదిగినేలో ఎవరన్నా చెప్పండి,
చెప్పాలి, ఎవరున్నారో చెప్పాలి. మీరు చెప్తేనే వింటా. సౌలు ఉన్నాడు. శంఖావర్తిని రీసెస్కి వెళ్ళాడు. అలాగా వచ్చాడు. దావీదేనా ఉంది ఎనిమిదే దావీదు. ఎన్నో 2వ సమయాల గ్రంథం, 2వ సమయాల గ్రంథము, 1వ సమయాల కదా, మర్చిపోయాను. 1వ సమయాల గ్రంథము చూడండమ్మా. 1వ సమయాల గ్రంథము కొంచెం చూడండి. 1వ సమయాల గ్రంథము 24వ అధ్యాయము. మొదటి కొంచెం చదవండి. సౌలు ఫిలిష్తీయులను తరుముటమాని తిరిగి రాగా దావీదు ఎంగేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును. ఇక్కడ పండి ఎనిమిదేలో దావీదు ఉన్నాడని సౌలుకు వర్తమానం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ అభిషేకించబడిన వ్యక్తి దావీదు. ఇతని పక్షముగా అతను ఎన్నో ప్రయాసతోటి వెంటాడుతూ తరుగుతూ ఎక్కడ దాక్కున్నాడో కనుగొంటూ వెతుకుతూ తన ప్రయత్నాలు తను చేస్తూ వచ్చాడు సౌలు. అతనుకు ఎనిమిదిలో ఉన్నాడని కూడా విన్నాడు. సమయం మంచిగా ఉందనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అది ఒకసారి మనం చదువుదాము. కొంచెం 3వ వచనం దగ్గర చదువుదాం. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖావర్తినికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో శంఖావర్తిని అంటే ఇది చూడండి. ఏమండి, ఈ ప్రాక్టీస్కి వచ్చిన పిల్లలు పుట్ట పిల్లలు ఉండాలండి. ఎందుకు రాము చీటికి మాటికి పైకి కింద తిరుగుతాడని అంటా నేను. మీ చుట్టాల అమ్మాయి ఏమంటే చూడండి, అబ్బాయి సైలెంట్ పిల్ల పేరు ఏం చేయడం మహిమ కాబోలు. ఎందుకమ్మా నువ్వు మాటి మాటికి పైకి కింద తిరుగుతావు? ఇంతే చెప్పదు నోడుతూ అనేది సరేపా అంత. అలాగే దేవుని బిడ్డలారా, దావీదు ఎన్నికలలో ఉన్నాడని గ్రహించాడు. అతను వెతుకుతానికి వచ్చాడు. పాపం శంఖావర్తికి పోయాడు. అప్పుడు దావీదు అతని జనులు ఎక్కడ ఉన్నారంట? ఉన్నారు. అప్పుడు దావీదు జనులు ఏమన్నారంటే, అది నీ దృష్టికి ఏమవుతుందో చూడయ్యా, ఇది మంచి సమయంలో నీకు దొరికాడు అన్నారు. కానీ దేవుని బిడ్డలారా, అప్పటికి పైవస్త్రము కాస్త కట్ చేస్తేనే నొచ్చుకున్నాడు. ఎందుకంటే అభిషేకించిన వాడు నువ్వు ముట్టడానికి వెళ్ళలేదు. ఏదో నువ్వు ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చేసి ఏదో చేయాలని చూడటానికి కూడా అభిషేకం నిన్ను అడ్డుకుంటుంది. దేవుని బిడ్డలారా, కనుక అది మొదటిసారి తన జీవితంలో సౌలు పట్ల నొచ్చుకున్నాడు. పై వస్త్రము కట్ చేశాడు, కూస్తాడు. రెండవది ఈటు తీసుకుని ఒక్కట వేసేసేయి అన్నారు. కానీ యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపకూడదని కూడా అన్నాడు. కనుక అభిషేకము ఇతరులను భయపెడుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితం జీవిస్తావో ఆ ప్రత్యేకత భయపెడుతుంది. అమ్మో అతను ఆమె అనేలాగా తీసుకొస్తుంది. ఆలోచించండి పిల్లలు, అలాంటి నీలో ఉన్నటువంటి అభిషేకం ఇతరులకు భయపెడుతుంది. దేవుని స్తోత్రం. ఆ ప్రత్యేకత నీకు ఉండాలి.
ఆ ప్రత్యేకమైన జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏదో మీ ఇద్దరు ఫోన్లు చూసుకుని ఏంటంటే ఈరోజు ఇంటి దగ్గర ఉండాల్సిందే రావనుకున్నానే. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆలోచించండి. అభిషేకము, నీ మీద ఉన్న అభిషేకము, నీ మీద నిలిచి ఉన్న అభిషేకము, నువ్వు కలిగిన పెద్ద అభిషేకము అమ్మా, అది ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేకించబడిన జీవితముతో పాటు ఇతరులకు ఆ అభిషేకం భయపెట్టేలాగా ఉంటుంది. నీ ఎత్తుగా రావటానికి కూడా భయపడుతుంది. అలాంటి అభిషేకాన్ని నువ్వు కలిగి ఉండు. ఈ చివరి దినాల్లో అభిషేకం ప్రత్యేకత నువ్వు గ్రహించాలి. ఈ ప్రత్యేకత నువ్వు గ్రహించాలి. కనుక మొదటిగా మొదలై ఉండకూడదు. రెండవది అభిషేకం ప్రత్యేకించబడి ఆ ప్రత్యేకత ఇతరులకు భయం కలిగించేలాగా ఉంటుంది. ఆలోచించండి, అలా ఉంటున్నావా? అందరితో కలగంపులంగా ఉంటే కానీ నువ్వు అభిషేకించబడిన దానవు వాడవు అనే ఉండదండి. ఏముందలేండి, ఏముందనే దగ్గరే ఉంటుంది. చోదనాలు జాగ్రత్తగా కాపాడుకుంది. దేవుడిని అభిషేకించిన అభిషేకం అంటే అభిషేకం త్రోసివేసుకుంటున్నా కాక అన్నట్టు దావీదు వలె త్రోసివేసుకోవద్దు. 3 రోజులు తన ఇంటిని పెరిగి వేసుకుందంట. తన మూఢత్వము చేత, తన అజ్ఞానము చేత పెరిగి వేసుకోండి. అలాగే నువ్వు కూడా అభిషేకాన్ని పెరిగి వేసుకున్నట్టుగా చేసుకుంటావా? ఆలోచించండి. దేవుడు అనాథ కాలంలోనే ఆయన దయా సంకల్పం చొప్పున నిన్ను ప్రేమించి నిన్ను అన్ని విషయంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకించుకున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. సంసోను జీవితమును తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రత్యేకించుకున్నాడు. వింటున్నారా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? కనుక అది లిస్ట్ చాలా బాగా పాడేదిలే. ఎందుకు ఎంత బాగా పాడుతున్నారు అంటే జనవరి 1 అంటే ఏడుపు పండుగలాగా ఉంది, సంతోషకరమైన పండుగలాగా లేదు. ఇట్లాంటి ఏడిపించే పాటలు, ఏడ్చే పాటలు పాడకండి. కనుక దేవుని బిడ్డలాగా ఆలోచించండి. సంసోను తల్లి కప్పులో ఉన్నప్పుడే ప్రత్యేకించబడి ఈయన బయటకు రాకముందే ఆమె నిష్టగా ఉంది. వింటున్నారా? సంసోను బయటకు రాకముందే ఆమె ఎంత నిష్టగా ఉందంటే అంత నిష్టగా ఉంది. ఏమండి, ఆ నిష్టగా తగినట్టుగానే కొడుకు కూడా నిష్ఠాగతిష్ఠుడిగా బయటకు వచ్చినట్టుగానే ఉన్నాడు. కానీ వాస్తవం కనుక దేవుని బిడ్డలారా, అభిషేకం నిన్ను ఎలా నిలబెట్టుతుందంటే నేను ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించడానికి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను సిద్ధపరుస్తుంది. ఆ అభిషేకము యొక్క విలువ, శ్రేష్టత, ఆ ప్రత్యేకమైనటువంటి తీరు, విధి-విధానం చాలా ఉన్నతమైంది. దానిలో సాగుతున్న వారికి తెలుసు మాధుర్యం, అందుకు తెలియదు. ఆమె ఎవరితో మాట్లాడండి, ఆయన ఎవరితో మాట్లాడండి, ఎక్కడికి రాడండి, ఆమె రాదండి అనే నీకు తెలుసు, అనే నీకు తెలుసు. ఆయన అభిషేకము తొందరపడనివ్వదు, అడిగి వేయనివ్వదు, అలజడి సృష్టించదు. ఈ విధముగా దేవుని యొక్క ప్రత్యేకతను కాదు చెప్తున్నది. ఈ అభిషేకం యొక్క విలువను నువ్వు గమనిస్తే ప్రత్యేకించబడిన జీవితంలో వస్తావు. ఆ ప్రత్యేకతే ఇతరులకు భయపెట్టేలాగా చేస్తుంది. అమ్మో, వారండి, అతనండి, ఆమండి అనేలాగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది? అందరితో పూసుకొని రాసుకునేది నువ్వే.
ఎంతమందిలో ఉన్నా కానీ ఇకేమీ లేదు. ఆ గలగల వాగుడు తగ్గదు. అమ్మ అది చల్లయ్యేది ఆ నోరు. ఆ నోరు ఎలాంటిది చెప్పండి అబ్బా. ఏం లేదు, అది చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మాటలు కూడా అలా ప్రవహిస్తూ ఉంటాయి. నోరు ఒక ప్రత్యేకమైన తీరు కనిపించదు, మాటల్లో కనిపించదు, దిగిల్లో కనిపించదు, చూపులో కనిపించదు, నడవడిలో కనిపించదు. ఇంకా ప్రత్యేకంగా ఎక్కడబ్బా, ఇంకెక్కడబ్బా నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను కొత్త తైలంతో అంటబడుతూనే, ఆనంద తైలంతో అంటబడుతూనే, పరిశుద్ధ తైలంతో అంటబడుతూనే. అంటబడని నీవు ఎలా ఉన్నావు? అంటబడని నీవు ఎలా ఉన్నావు? ప్రత్యేకంగా ఉన్నావా? ఆ ప్రత్యేకత నీ జీవితాల్లో ఒక లోకానికి భయం కలిగించేలాగా ఉందా? నీవే భయపడుతుంటే ఆ భయం నిన్నే ఆవరిస్తుంది. పండుకున్న దగ్గర నుండి ఉదయం లేచేంతకు భయం 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 భయంగా తగ్గుతుంది. ఏమండి, అభిషేకించబడిన వారు ఒక ధైర్యంగా ఉంటారు. మాట్లాడకండి అబ్బా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అభిషేకం యొక్క ప్రత్యేకత రెండవది. మూడవదిగా చూద్దాం, త్వరగా ముగించుకుందాం. మూడవది అభిషేకం యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందో తెలుస్తాను రండి అబ్బా. సరే ఏమైనా బాగునివ్వండి. ఆ అభిషేకం యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందో తెలుస్తాను. ఏమండి, ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడే అనుభవంలోనే ఉండిపోతారు. మీరు దేవునితో మాట్లాడే అనుభవంలోనే ఉండిపోతారు. ఈ అభిషేకం అలాంటిది, దాని ప్రత్యేకత అలాంటిది, దాని యొక్క ఉద్దేశము, దేవుడు అభిషేకించే ఉద్దేశం కూడా అదే. ఎప్పుడు కూడా కొన్ని వందల మందిలో ఉన్నా సరే ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునితో మాట్లాడే అనుభవం అది ఎవరు తీసివేయలేరు. అంతే, ఎవరు తీసివేయలేరు. నాకు దేవుని బిడ్డలారా, ఈ అనుభవం ఎంత శ్రేష్టమైందంటే అంతే. నువ్వు కూర్చున్నా నీకు ఆలోచన చెప్పేది, నువ్వు నడుస్తున్న ఆలోచన చెప్పేది. అవును, నువ్వు మంచం మీద పరుండి ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ ధ్యానంలోనే నీకు అనేక లోతైన మర్మములు తెలియచేసేది. నా దృష్టికి నాకు అనుభవమైంది, ఒక దాకా కాదు, నాకు అనుభవమే. నాకు దేవుని బిడ్డలారా ఆలోచించండి. చొవ్వు మెదడు దొరికినట్టు అయినట్టు ఆయన దొరికినట్టుంది కాదు. దేవాది దేవుడు మాట్లాడే రహస్యములు, మర్మములతో కూడినటువంటి గొప్ప కృప, భాగ్యం, ఆ అనుభవమే వేరండి. అలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ధన్యులే. ఒకవేళ లేకపోతే అభిషేకం చాలా విలువైందని గ్రహించు. ఈ అభిషేకం ఎప్పుడు కూడా నువ్వు దేవునితో మాట్లాడేలాగానే కలిగి ఉంటుంది. అవునండి, కనుక అలాంటి అనుభవం పొందుతావా? కనుక నూతన సంవత్సరంలో ఈ విధమైన అభిషేకం ఎంత ధన్యకరమైంది. దేవుని బిడ్డలారా, అభిషేకం ఉవ్వెత్తున లేవనెత్తుంది. అభిషేకం ఉవ్వెత్తున ఉద్యోగపడుతుంది. ఈ అభిషేకం ఉవ్వెత్తున దేవుని యొక్క అన్ని విషయంలో అది యోగ్యమైనటువంటి తీరులో నిలబెట్టడానికి ముందుకు వచ్చేస్తుంది. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? అభిషేకం యొక్క ప్రత్యేకతను ప్రత్యేకంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ లక్షణాలు నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా రాకడ పర్యంతం వరకు నువ్వు నీ జాగ్రత్తలో ఉంటావు. నువ్వు రాకడకి అర్థమవుతావు కూడా. ఇవి నువ్వు పట్టుకోవటం లేదు. ఎవరు కూడా నువ్వు చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుని కొమ్మను నరకడండి, కొట్టదండి. కొట్టితే ఏమవుతుంది? చస్తాడు.
అలాగే నీవు దేవుడితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోతే స్వయంగా నీవే మరణపోతుడిగా ఎంత పడతావనే సంగత మర్చిపోవద్దు. కనుక ఇచ్చే అభిషేకము ధన్యకరమైందని నువ్వు గ్రహించాలి. అవునండి, బాధలు ఎదగలేము, కష్టంలో నష్టం ఎదగలేము, ఆర్థిక బద్దలు ఎదగలేము, రుణ సమస్యలు ఎదగలేము, అనేక పోరాటం నలజలు ఎదగలేము, అనేక కలవడం చేత ఉదయమంతా కూడా మైండ్లో కలిగిపోతున్న జీవితం ఎదగలేము. అందరికీ ఉంటున్నాయి. కానీ ఇంటి అనుభవంలో నేను దేవునితో మాట్లాడగలిగితే అభిషేకం నిన్ను ఎప్పుడు కూడాను నీ మీద నీలో అలాగే నిల్చుకుంటాను. ఆలోచించండి. ఇంకొక చిన్న విషయం చూద్దాం. బైబిల్ గ్రంథంలోనే లేచా వాళ్ళు ఆశ్చర్యకరంగా ప్రజలు గుర్తించారంట. ఏలియా అభిషేకం అతని మీదకి వచ్చిందని ఒక సాక్ష్యం చెప్పారు. చూద్దాం. మొదటి రాజులమ్మా 19. మొదటి రాజులు 19. దేని బిడ్డలారా చూద్దాం. సరే, 2వ రాజులు చూద్దాం. 2వ అధ్యాయం అనుకుంటా. 15వ వచనం చదవండి. 2వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజు గ్రంథం. ఎనుకో దగ్గర నుండి శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి సాష్టాంగ నమస్కారం చేసి చాలండి. చూసానండి, ఏది ఆత్మ ఎవరి మీద నిలిచి ఉన్నది చెప్పండమ్మా. మనకు పరిశుద్ధాత్ముడు ఆ అభిషేకం నీ మీద నిలిచి ఉండడం ప్రజలు గుర్తించాలి, ప్రజలు గమనించాలి, నీ నడవడం గమనించాలి, నీ తీరు తెన్ను విధానం గమనించాలి. అక్కడ అభిషేకం అన్నావు, అక్కడేమో గొడగొడలాడుతున్నావు, లోకంతో సమస్తం అన్ని కలిసిపోయావు. ఇక్కడేమో అభిషేకం అంటున్నావు, అక్కడ చూస్తేనేమో అన్ని జనాంగంతో కలిసిపోయావు. ఏమండి, ఇక్కడ అభిషేకం అనేమో చక్కలు ఎగరేస్తవి, అక్కడికి వెళ్ళేదేమో అన్ని కూడాను ఒక రకమైనటువంటి తీరులో జీవిస్తున్నావు. ఏమండి, కానీ ఏలియా ఆత్మ ఆ అభిషేకం అక్కడ మీదకి వచ్చినప్పుడు ఎలీషా కూడా ఒక ప్రత్యేకమైన రీతిలోనే వెళ్ళిపోయాడు. చూస్తానండి, దేవుడు పిలిచిన వెంటనే ప్రత్యేకత వచ్చేసింది అతని జీవితంలో. అంతే. అది బేతలకి వెళ్తే వెళ్తా, గిలగాకి వెళ్తే వెళ్తా, ఎక్కడికి వెళ్తే వెళ్తానని వెంబడించాడు. దేవుని ఆత్మ చేసే పని అదే. దేవునితో మాట్లాడే అనుభవం ఎలా ఉంటుందంటే అలాగ ఆయన ఎక్కడికంటే అక్కడ ఆయనతో పాటు నడిపించుకుంటుంది. మాట తీరు అంతేనండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అత్యభిషేకం చూసేయవద్దు. నిజముగా నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా అయితే పైకి జనాలకి కనిపించవద్దు, కానీ దేవాది దేవుని యొక్క మహిమార్థమై ఒక ప్రత్యేకముగా అటువంటి తీరులో దేవునితో మాట్లాడే అనుభవంలో సాగిపో. ఎవరేమనుకుంటే నీకేమైంది? ఎవరేమనుకున్నా నీకు నష్టం లేదు కదా. ఏమండి, కొన్ని నష్టములు మన జీవితంలో వచ్చినా అనేకంగా పరిస్థితులు ఎదుర్కొనేలాగా మన జీవితంలో అభిషేకం ధైర్యంతో నిలబెడుతుంది. కనుక ఇది కోల్పోవద్దు. మనకు అభిషేకం యొక్క ప్రత్యేకత. దేవుడు నిన్ను చక్కగా అన్ని విషయంలో పిలుచుకున్నాడు. అభిషేకించబడిన వ్యక్తి. ఆలోచించండి పిల్లారా, ఎంత నిష్ఠాగరిస్తున్నా ఆత్మీయ జీవితంలో చాలా ప్రత్యేకమైన జీవితం అనేది చాలా విశేషకరమైంది. రేపు ఎత్తబడే వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు, నాకు అనుభవం ఉన్నంత వరకు,
నా దేవుని సందులో వాక్య అనుభవంలో ఉన్నంత వరకు, నా దేవుని యొక్క ప్రార్థన అనుభవం నా పట్ల ఉన్నంత వరకు, దేవుడు మాట్లాడే అనుభవంలో నేను ఉన్నాను కనుక ఆ ప్రత్యేకింపబడిన జీవితం ఖచ్చితంగా ఆయన దగ్గర నడిపిస్తుంది. నువ్వు ఆ అభిషేకాన్ని నువ్వు ప్రత్యేకత నువ్వు గమనించకపోతే రేపటి దినమున ఏమవుతావో నాకు తెలియదు. ఆలోచించండి ప్రియులారా. అవును, దాన్ని విడిచిపెడుతున్నావా? దాన్ని విడిచిపెడుతున్నావా అంటే అభిషేకం అవసరం. ఆ తర్వాత మూడోదిగానో చెప్పేసి వస్తున్నా. ఈ అభిషేకం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఒకటి బిడ్డలారా, వినయ విధేయతలు దైవికమైనటువంటి స్థితిలో ముందుకు కొనసాగుతారు, దీనులుగా ఉంటారు. అందుకే పాట ఉంటుంది, దీనులకు అండాయను భక్తిహీనులకు. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. నిందాలతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే. అభిషేకం నీలో, నీ పట్ల, నీ మీద నిలిచి ఉంటే ఖచ్చితంగా దీనులుగా, దీనత్వముతో, తగ్గింపు స్వభావముతో అమ్మ దేవుని యొక్క కృపకు చక్కగా నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవాది దేవుడు మనతో పాటు ఆయన ఆయనకున్నటువంటి గుణాలను మనకి పంచి ఇచ్చాడు. ఈ లోకానికి మొట్టమొదటిసారి వచ్చేటప్పుడే ఆయన ఎలా వచ్చాడో మీ అందరూ తెలిసిన సంగతే. దేవుని బిడ్డలారా, ఆ తీరు చివరికి తగ్గింపు చోట పొద్దు పిలాది ఎదుట ఆయన సులువ మరణానికి కూడాను ఘనకంజ వేయాలి. దేవుని బిడ్డలారా, కనుక ఈ అభిషేకం నిలిచి ఉన్నవారు దీనులుగా కనిపిస్తారు, తగ్గింపు సమూహంతో కనిపిస్తారు. వెర్రి గొల్ల వేషాలు వేయరు. ఏమండి, ప్రజలు చూసేలాగా ఒక రకంగా జీవించరు, అటు ఇటు కాని పరిస్థితిలో ఉండరు. కొంత ఇటు, కొంత అటు, కొంత గిచ్చగా, కొంత అచ్చగా అని యశ అంటాడు. అలాగా ఉండరండి, అలాగ ఉండరు. ఈ అభిషేకము దేవుని యొక్క కృపలో చక్కగా ఇలాంటి లక్షణాలు కలిగి జీవించడానికి మనకు ముందుకు వస్తుంది. అలాగుంటున్నావా? మాట చాలా యోగ్యమైంది. అందుకనే ఈ మాటను బట్టి, ఈ మాట అనేది యాకోబు పత్రికలో యాకోబు గారు, నేను ఎంత ఎక్కువ చదివించను కానీ ఒక్క మాట మాత్రమే చదివించగలను. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఎలా ఉంటుందో అది చూద్దాము. నోటి నుండి వచ్చే మాట ఎలా ఉండాలంటున్నాడు ఆయన కోరుకుంటున్నాడు. ఒక మాట చదువుదాం. పేతురు ముందు ఉంటుంది, పేతురు పత్రిక ముందు ఉంటుంది. ఏమండి, అది చూడండి. ఎప్పుడు తర్వాత చూద్దాం, కొంచెం చూద్దాము. యాకోబు పత్రిక చదవండి అమ్మ. ఎక్కడండి? 10వ వచనం చదవండి. 10వ వచనం చదవయ్యా. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలీవల పండ్లైనను ద్రాక్ష తీగ అంజురపు పండ్లైనను ఆయన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. ఖచ్చితంగా చెప్పాడు. చాలా చచ్చుపుచ్చు లేకుండా చెప్తున్నాడు. ఏమండి, ఉప్పు నీటి నుండి తీయని నీరు వస్తుందా అండి? రాదే. సరిది భూమి నువ్వు ఎంత ఎరువులు వేసి ఎంత చేసినా కానీ అది సరికాదు. ఏమండి,
మాట కుదిరిక లేనప్పుడు అది ఎన్ని వాక్యాలు విన్నా ఎంత చేసినా అబ్బో ఈ రోజు నుండి మార్చుకోవాలి, ఈ రోజు నుండి ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ 4 మాత్రము బాణంలో సంధిస్తూనే ఉంటావు. ఆలోచించండి, సంధిస్తూనే ఉంటాం. ఈ ఒక్క నోటి నుండి ఆశీర్వచనం పలుకుతున్నావు, శాపం పలుకుతున్నావా? ఏమండి ఆలోచించండి. భర్త గెప్పకపోతే గెప్పకపోయింది కాక చావు మాత్రం కోరుకోవద్దు, చావు మాత్రం కోరుకోవద్దు. తగిన సమయం మందు దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఇదే అంతే. కనుక ఒక్క నోటి నుండే ఈ 2 రావు. ఒక్క జలం నుండే అమ్మా ఏమిటో చేతి నీరు రాదు, రాదు. ఒలివ చెట్టు ద్రాక్ష పండ్లు రావు, ద్రాక్ష పండ్లు ఒలివ చెట్టు పండ్లు రావు. ఎంత నిజముగా సత్యాన్ని దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీ నోరు కూడాను చాలా కంట్రోల్ చేస్తా. అభిషేకము కలిగిన నీవు, అభిషేకించబడిన దానిగా కనిపిస్తున్నా నీవు, ఈ అభిషేకం నీలో నిలుచుకున్నటువంటి నీవు మాట చాలా బాగుండాలి. లేకపోతే అన్నాలే చెప్పు. అన్ని సందర్భాల్లో కాదు, జోకులు ప్రమాదకరమైనవి. జోకులు రోజు నువ్వు అంటుంటే 1-2 సార్లు 3 సార్లు జోకులు అని పట్టించుకోలేదు. అవునండి, 3వ సారో 4వ సారో 5వ సారో మంది తెగ లేస్తారు పైకి. నేనేదో అనుకున్నాను, ఏదో 1-2 సార్లు ఊరుకున్నా కానీ ఇదేంటి ఇదేంటంటే అసలు ఓయ్ జాగ్రత్త అంతగా లేదా? ఒక్క నోటి నుండి రావు. మాట జాగ్రత్త సుమా, మాట జాగ్రత్త సుమా. ఏమండి సరస్వక్తులు బూతులేను ఇవి నోట నుండి రాకూడదు. ఏనండి సరస్వక్తులు అది కూడా చదవమంటారా, చదివించమంటారా? చదవండి, ఎందుకంటే మంచిదిగా. ఎఫ్సీ రాష్ట్రపతి ఎఫ్సీలు ముగిస్తాం. పంటలో పిలుస్తున్నాయా ఏంటి? 10 సంవత్సరాల రోజు పంటలో పిలుస్తున్నా ఉంచుతాను. ఎఫ్సీ రాష్ట్రపత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అంతే సంగతులు. ఆమేన్. అభిషేకం నీ పట్ల నిలబడి ఉంటే, అభిషేకం నీలో ఉంటే, అభిషేకం కలిగిన నీవు ఇవి నీకు తగవండి. ఇంకొకటి కూడా చెబుతానండి, ఇమిటేషన్. ఇది ఇంకా ప్రమాదం. నడకలు చూపించడం, వీళ్ళేమి బాగా నడుస్తున్నట్టు, ఏమండి ఈ మనిషి బాగా నడుస్తున్నట్టు వారు నడక చూపిస్తారు. ఏమండి మీరు బాగా మాట్లాడుతున్నట్టు వారి మాటలు ఇమిటేట్ చేసే విషయము. ఏమండి ఈ దేవుడు కోరుకుంటున్నాడా? నీకేం మాట్లాడతాం, నీకేం మాట్లాడటం చేత కావటం లేదు. ఇంకా ఆ మాటలు నువ్వెందుకు పట్టుకొని లేయాలంటావే? వినండి, ఆలోచించండి. దేవుడు బిడ్డలారా, ఇది ఎంత ప్రమాదకరం ఇమిటేషన్. నీకెందుకండి అసలు? కనుక ఇవన్నీ కూడాను అభిషేకించబడిన వారికి తగవు. కింద ఒక మాట చదువు ముగిద్దాం. 6వ వచనం. వ్యర్థమైన మాటలు ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అంతే. జాగ్రత్త సమా. ఏంటంటే ఇలా తొందరపట్టి గబా ఏంటంటే తెలియకుండా వచ్చినాయండి బూతులు. ఏందనండి ఎప్పుడు అనలేదు కానీ వస్తాయి నీకు. ఎందుకంటే గతంలో ఎప్పుడు అనేదానివే కనుక, అనేవాడివే కనుక వస్తాయి. అలవాటు ప్రకారంగా రాగేం చేస్తాయి? ఏమండి ఆపుకుందాం అనుకున్నా ఆగు. అభిషేకించబడిన వారు ఈ స్థితిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ కట్టి పెట్టు. నిజంగా నువ్వు అభిషేకించబడిన వ్యక్తివే అయితే ఎలీషా మీద ఏలియా ఆత్మ నిలిచి ఉందని చెప్పి వాళ్ళు ఎట్లా గమనించారో, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం నీ మీద
గమనించాలి. దేవుని స్తోత్రం. నీ మాట ద్వారా గమనించాలి, నీ ప్రభుత్వం ద్వారా గమనించాలి, నీ యొక్క విధి విధానాల ద్వారా గమనించాలి. నువ్వు దేవునితో మాట్లాడి అడుగులో ఆమె వారు మామూలు వారు కాదండి అనేటువంటి మంచి సాక్ష్యం పొందాలి. దేవుని స్తోత్రం. గీతలకు నువ్వు గెట్టకపోయినా పర్వాలా, ఏమండి గెట్టకపోతే వచ్చి నష్టం ఏంటి? అది తెలియగలుగుతున్నా నన్ను చూడండి. ఏమండి, నేను గత ఒక 10 రోజులు 15 రోజుల క్రితం ఒకరితో మాట్లాడుతుంటే నేను అసలు వినండి, విడుదలలో నేనంటే గెట్టున్న వారును నన్ను ద్వేషించేవారు ఎక్కువ అని ఒకరితో మాట్లాడాను. వారు ఏమన్నారంటే, అక్క నిన్ను ద్వేషించడం అంత ఆశ్చర్యంగా కాదక్క, నీవు పరలోక రాజ్యము నిమిత్తము నీవు ఖచ్చితంగా ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణతో కూడా నువ్వు గర్తిస్తున్నావు కనుక అందువల్ల ద్వేషించబడుతున్నావు అని అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు బిడ్డలారా ఆలోచించండి. కనుక మన దేవుడు మనల్ని గమనించాలి కానీ మనుషులు గమనించాలి కానీ ఆయన మనుషుల వరకు జీవించవద్దు. అభిషేకం మనుషుల వరకు జీవించేలాగా చేయదండి. దేవుని కృప నిలబెడుతుంది. దేవుని యొక్క చిత్తం కోసం నిలబెడుతుంది. దేవుని రాజ్యం కొరకు నిలబెడుతుంది. నీ యొక్క జీవిత యొక్క విశేషకరమైనటువంటి నీ యొక్క సమర్పణ త్యాగము ఇతరులు అర్థమయ్యేలాగా అభిషేకం నిలిచి ఉంటుంది. ఆ తీరుగా ఈ నూతన సంవత్సరంలో నీవు అభిషేకించబడిన వ్యక్తిగా నువ్వు ఇతరులకు తెలుసుకునేలాగా ఉంటావా? నిలబడతావా? దేవుని కృపలో అభిషేకించబడాలి. ఎన్నడూ కూడా తొట్టుపడాలి, గలిబిలి కాదు. ఏమండి, ఆలోచించండి. అలాంటి స్థితి నీ జీవితంలో ఉన్నదో లేదో ప్రశ్నించుకుంటూ మనందరము దేవాది దేవునికి మనం అప్పగించుకున్నామండి. అభిషేకించబడటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులు ధన్యులు. ఈ ధన్యతను కోల్పోవద్దు, ఈ ధన్యత కోల్పోవద్దు. దావీదు సౌలును చంపలేదు కనుక దేవుడు ఆ సమయం ఇచ్చేశాడు. చంపటానికి, వీటిని వేయటానికి, వీటి బలంగా అతను నాటడానికి సమయమే. కానీ దేవుడు అభిషేకము ఎలా చేసిందంటే అతను ఆపివేసింది. ఆవేశపరచలేదు. అభిషేకం ఆవేశపడనివ్వలేదు, తొందరపడనివ్వలేదు. మరొక ఆ దేవుడికి ఐష్టికమైన కార్యములు చేయటానికి తొందరపడనివ్వలేదు. అంతే. కనుక ఇలాంటి అభిషేకం నీ జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు అంటాడు లేచిన తర్వాత, అయ్యా చచ్చిన కుక్కనైనా నేను మిన్నెల్లి వాడనయ్యా అని తప్పించుకున్నాడు. లాస్ట్ లో వాడు సత్య ముందుగా మాత్రమే పాపం దావీదు యొక్క విలువేమిటో, దావీదు అసలైనటువంటి అభిషేకించబడిన వ్యక్తిగా గ్రహించి నాయనా దావీదా అన్నాడు. అంతకుముందు ఎప్పుడు కూడాను ఏమన్నాడయ్యా? వాడికి ఎంత అనకూడదు కానీ అహంకారం. ఆలోచించండి, ఏ రోజు నాయనా దావీదా అనలేదు. అన్నాడా? చెప్పలే. ఇప్పుడు ఏమనేవాడు? యశీ కుమారుడు. వాళ్ళు అయ్యిపోయేది ఎందుకంటే ముందుకు తీసుకురావటం జోసఫ్ అని నేను డైరెక్ట్గా అంటాం లేదు కానీ వెంకటేశ్వర కొడుకు అంటే 2 కొడుకులు ఉన్నారుగా, మరి మళ్ళా మాట 2 కొడుకులు ఉండాలి. మరి ఏ కొడుకు అనుకోవాలి? అయ్యా నువ్వు అనుకోవాలా, మీ అన్న అనుకోవాలా? ఏమండి, ఒక 4-5 కూతుళ్ళు ఉంటారు. పలా కూతుళ్ళు అంటే డైరెక్ట్గా ఆ పేరు చెప్పొచ్చుగా. ఆ 4గురిలో ఒక ఆమె చెప్పొచ్చుగా. ఇన్సల్ట్. అలా ఈ పేరు ముందు చెప్పడం ఎందుకు? ఈ పేరు చెప్పబోవటం ఏంటి? ఎంత బాధాకరం. ఆలోచించండి, ఆలోచించండి. ఈ అభిషేకం విలువ లాస్ట్ లో గమనించాడు సౌలు. తన ముగింపులో గమనించాడు. ఒకసారి కాకపోయినా మరొకసారైనా ప్రారంభంలో గమనించిపోయినా ముగింపు జీవితంలోనైనా లోకం నిన్ను గమనిస్తుంది. ఆ గుర్తింపు నువ్వు ఎన్నడూ కూడా విడిచిపెట్టవద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఇట్టి అభిషేకం నీవు కలిగి ఉండాలని కోరుకుంటూ
దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరం అంతే ప్రభా నేను ఇలాంటి లక్షణాలు కలిగి నేను నీ యొక్క చిత్తం చేసే వ్యక్తిగా ముందుకు సాగుతానని అందరూ ఒక గొప్ప తీర్మానంతో ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యం జీవించిన గాక. ఆమె 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి త్వరగా. చదవండి అమ్మా, ప్రార్థన చేయాలి కలుగుసుకోవాలి, చేయాలి, ప్రార్థన చేయాలి. చెప్పిన వాక్యాన్ని 2 నిమిషాలు ముగింపు చేసుకుంటాం. ఎందుకంటే 3 గంటలకు పిల్లలు మేకప్స్కి వాటికి వస్తాయి. 2 అయింది చేయండి. సాయంత్రం 6 గంటలకు మహేదో 6:30 కావచ్చు ప్రారంభం చేయబడుతుంది. దయచేసి మీ పనులు ముగించుకొని రావాలి. త్వరపడి రావాల్సిందిగా వెంటనే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చేయండి అమ్మా, చేయండి. 2 నిమిషాలు చేసుకోండి. అందరూ ప్రార్థన చేసి పంపిస్తాం. రాత్రి ఏమో పోయినట్టు నిండారు, ఇప్పుడు మాత్రం లేదు. మండల భక్తులు మన వాళ్ళంట. చేయండి 2 నిమిషాలు. నీవు కలిగినటువంటి పరిశుద్ధ తైలంతో అంటబడిన ఆ అభిషేకం, రక్త తైలంతో అంటబడిన ఆ అభిషేకం, ఆనంద తైలంతో అంటబడిన అభిషేకము నీ దగ్గర నుంచి తీసివేయబడకుండా జాగ్రత్త పడే ఈ అభిషేకం దేవుని యొక్క ఆయన సొత్తుగా చేసే అభిషేకం ఇది. ప్రార్థన చేసుకో. 2 మాటలు చేసుకో. క్యాలెండర్స్ ఎవరైనా తీసుకోకపోతే దయచేసి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకోకపోతే మీరు ఎన్ని మాట్లాడతారు నాకు అర్థం కలుగుతా. అసలు ఏంటి అసలు లేకపోతే పాట పాడడానికి లేకపోతే ప్రార్థన చేయదు ఏం లేదు. అప్లై